మహబూబాబాద్ జిల్లా కే సముద్రం శివారులో భారీగా గంజాయి పట్టుబడింది. కోరుకొండపల్లి క్రాస్ రోడ్డు దగ్గర వాహనాల తనిఖీలో గంజాయి దొరికింది. 2 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి నుంచి 5 కేజీల గంజాయిని సీజ్ చేశారు. 1,25,000 రూపాయల నగదు, కారు, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సీలేరు నుంచి ఎండు గంజాయిని సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాంతంలో మాకు నమ్మదగిన సమాచారం సీలేరు నుండి గాంజా కే సముద్రం రూట్లో వస్తుందని సమాచారం రాగానే మా ఉన్నతాధికారులకు తెలియపరిచి వెంటనే మా కే సముద్రం ఎస్ఐ మురళీధర్ రాజు మరియు వాళ్ళ టీం అందరూ కూడా కోరుకొండపల్లి క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఎర్టిగా కార్ TS 07 UP 0754 అనే ఎర్టిగా కార్ లోపల గాంజా వస్తుందనే సమాచారం వచ్చినప్పుడు అట్టి అనుమానాస్పదంగా ఉండేటువంటి కారును ఆపి చెక్ చేయగా అందులో 5 కిలోల గాంజా మరియు ఎర్టిగా కార్ మరియు వారి దగ్గర 2 ఫోన్లు దొరికినాయి. వెంటనే పంచుల సమక్షం లోపల వారిని విచారించగా వారి పేరు పఠాన్ అస్లాం ఖాన్, అతనిది నూజివీడు ఆంధ్రప్రదేశ్, మరియు వేదుల ప్రదీప్ కుమార్ కార్ డ్రైవర్, ఇతనిది చెల్లపల్లి గ్రామం, ఉప్పలగుప్త మండలం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. వీరు ఎక్కడి నుండి గాంజా తీస్తున్నారని అడగగా వీళ్ళు సీలేరు దగ్గర, ఆంధ్రప్రదేశ్లోని సీలేరు దగ్గర నుంచి వెళ్ళి తక్కువ రేటుకు గాంజా ఒక 5 కేజీల గాంజా కొనుక్కొని ఎక్కువ రేటుకు అమ్మడానికని వారు సీలేరు నుండి కారులో కొనుక్కొని కారులో వస్తుండగా కే సముద్రం మండలం కోరుకొండపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీ లోపల వీరిద్దరూ పట్టుబడడం జరిగింది. వీరి ఇరువురి దగ్గర నుండి 5 కిలోల గాంజా మరియు ఎర్టిగా కార్, 2 మొబైల్ ఫోన్ను